జస్ట్ ఒక 3 minutes లో డొనాల్డ్ ట్రంప్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వేసిన టారిఫ్ డిస్ప్యూట్ చూద్దాం. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. China, 67%. That's tariff. In other words, they charge us, we charge them, we charge them less. So how can anybody be upset? నౌ ఇమాజిన్ మీరు ఒక ఫ్రూట్ స్టాల్ పెట్టారు. అన్ని ఫ్రూట్స్ వేరే సిటీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సడన్ గా మీ ఊర్లో సర్పంచ్ ఒక ఆయన వచ్చి నువ్వు తీసుకొచ్చే ప్రతి ఫ్రూట్ మీద 50% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలని చెప్పారు. మీరు ఏం చేస్తారు అప్పుడు? ఎగ్జాక్ట్ గా ఇదే జరుగుతుంది అమెరికా అండ్ చైనా మధ్యలో. ఈ ఇంపాక్ట్ ఓన్లీ చైనా మీద కాదు, ఎవ్రీ కంట్రీ మీద పడుతుంది. అండ్ ఎవ్రీ కంట్రీ మీద ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచేశారు డొనాల్డ్ ట్రంప్. దీనివల్ల మనం రోజు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ప్రైజెస్ చాలా పెరిగిపోతాయి. ల్యాప్టాప్స్, కార్స్, టీవీస్ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ అన్ని ప్రైజెస్ పెరిగిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే చైనా నుంచి అమెరికాకి ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అంటే రా మెటీరియల్ 104% ఎక్స్ట్రా ట్యాక్స్ వేసింది. అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ పెంచారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సెమీ కండక్టర్స్, లిథియం అయాన్ బ్యాటరీస్, టెలివిజన్ కాంపోనెంట్స్, మెడికల్ డివైసెస్, ఆటోమొబైల్స్, స్టీల్, అల్యూమినియం, సోలార్ ప్యానల్స్, ఆఖరికి లగ్జరీ వాచెస్, బొమ్మల మీద కూడా ట్యాక్స్ పెంచేశారు. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే February 1st, 2025 అమెరికా చైనాకి ఫస్ట్ టైం ఒక 10% ట్యాక్స్ ఇంక్రీజ్ చేసింది. దీనికి రిటాలియేట్ ట్యాక్స్ కింద February 4th, 2025 చైనా ఒక 15% ట్యాక్స్ ఎక్స్ట్రా వేసింది అమెరికాకి. కోల్ అండ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మీద అండ్ 10% అండ్ క్రూడ్ ఆయిల్, అగ్రికల్చర్ మిషనరీ అండ్ లార్జ్ కార్స్ మీద. దీనికి రెస్పాన్స్ కింద March 3rd, 2025 యుఎస్ మళ్ళీ టారిఫ్స్ రైజ్ చేసింది చైనీస్ గూడ్స్ మీద బై అనదర్ 10%. సో టోటల్ గా చైనీస్ గవర్నమెంట్ కి 20% ట్యాక్స్ పే చేయాల్సి వచ్చింది. సో ఆన్ March 4th, 2025 చైనా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకో 15% ఎక్స్ట్రా ట్యాక్స్ వేసింది ఫుడ్ ఐటమ్స్ మొత్తం. ఆన్ April 2nd, 2025 అమెరికన్ గవర్నమెంట్ 34% ట్యాక్స్ ఒకేసారి ఇంక్రీజ్ చేసింది, విచ్ మేక్స్ చైనీస్ గవర్నమెంట్ కి 54% ట్యాక్స్ పే చేయాలి. దీనికి రెస్పాన్స్ కింద చైనీస్ గవర్నమెంట్ మేము కూడా ఎగ్జాక్ట్ గా 34% ఎక్స్ట్రా ట్యాక్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం అని చెప్పి విచ్ అప్లైస్ ఫ్రమ్ April 10th అని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్లీ చైనాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు పెంచిన 34% టారిఫ్ వెనక్కి తీసుకోకపోతే మేము ఇంకొక 50% పెంచాల్సి వస్తుంది అని బెదిరిస్తున్నాడు. If that tariff isn't removed by tomorrow at 12 o'clock, we're putting a 50% tariff on above the tariffs that we put on. ఇలా చేయడం వల్ల అన్ని కంపెనీస్ స్టాక్ ప్రైజెస్ పడిపోయాయి. బికాజ్ ఏ కంపెనీస్ అయితే యూఎస్ఏకి మెటీరియల్ సప్లై చేస్తుందో ఆ కంపెనీస్ టారిఫ్స్ కి భయపడి సప్లై ఆపేస్తుంది. సో ప్రొడక్షన్ అయిపోతుంది. సో అన్ని కంపెనీస్ షేర్స్ ఆటోమేటిక్ గా పడిపోతాయి. ఇండియాలో మన TCS, టాటా మోటార్స్ ఇవన్నిటి మీద ఈ స్టాక్ ప్రైజెస్ ఇంపాక్ట్ చూపించింది. ఇన్ఫాక్ట్ యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టెస్లా అన్ని షేర్స్ పడిపోయాయి. నౌ April 9th, 2025 అమెరికన్ గవర్నమెంట్ చైనీస్ గవర్నమెంట్ కి ఇంపోర్ట్ గూడ్స్ కింద 104% ఎక్స్ట్రా ట్యాక్స్ వేసింది. దీనికి రెస్పాన్స్ కింద చైనీస్ గవర్నమెంట్ 84% అమెరికాకి ట్యాక్స్ వేసింది. ఇలా పెంచుకుంటూ పోతే రేపు పొద్దున వాటర్ కూడా దొరకదు, మనకి గ్లోబల్ మార్కెట్ కూడా పడిపోతుంది. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ యువర్ థాట్స్.